ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో విశాఖ శారద పీఠానికి టీటీడీ అధికారులు షాక్ ఇచ్చారు. మఠం మొత్తాన్ని 15 రోజుల్లోగా ఖాళీ చేయాలంటే గడువు నిర్దేశించింది. నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారని టీటీడీ గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పు టీటీడీకి అనుకూలంగా వచ్చింది. 20,000 చదరపు అడుగుల్లో శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ ఆరోపిస్తోంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తొలుత టీటీడీ ప్రకటించినా భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ ఐ న్యూస్ ప్రతినిధి వర్మ ఫోన్లో అందిస్తారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివాని. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని చెప్పి టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేశారు. తిరుమలలోని గోగర్భ డ్యాం సమీపంలో విశాఖ శారదా పీఠం ఉంది. దీని వెనుక ప్రాంతాల్లో నిబంధనలకు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని, మొత్తం ముందు వెనుక అదనంగా చేపట్టిన నిర్మాణాలు దాదాపు 20,000 చదరపు ఫీట్స్ ఉంటాయని అధికారులు అప్పట్లోనే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ అదనంగా చేపట్టిన నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరణ చేస్తూ కూడా టీటీడీనే ఒక క్రమబద్ధీకరణ చేస్తూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే తర్వాత ప్రభుత్వం మారడంతో, కూటమి ప్రభుత్వం రావడంతో దీనిపైన మళ్ళీ కూడా చర్చించడం జరిగింది. అనంతరం ఏదైతే అదనంగా నిర్మించిన ఏదైతే ఆ ప్లేస్ ఉందో మొత్తం కూడా టీటీడీకి అప్పగించాలంటూ కూడా మఠానికి సూచించడం కూడా జరిగింది. అయితే దీనిపైన అటు మఠం కూడా హైకోర్టు వరకు వెళ్ళింది. అయితే హైకోర్టు ఈ మధ్య వెలువరించిన తీర్పులో అదనంగా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి టీటీడీకి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో తాజాగా 15 రోజుల లోపుగా మొత్తం మఠాన్ని తమకు అప్పగించాలంటూ కూడా టీటీడీ ఎస్టేట్ అధికారి మఠానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 15 రోజుల్లో ఖాళీ చేసి మొత్తం స్వాధీనం చేయాలని కూడా సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం కూడా కోర్టులో ఉండటంతో ఒకవేళ మళ్ళీ కోర్టుకు మఠం సంబంధించి వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు విశాఖ శారదా పీఠంతో పాటు ఇతర అనేక మఠాలకు తిరుమలలోని గోగర్భ డ్యాం దగ్గర స్థలాలు కేటాయించడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం ఎంతవరకు స్థలం కేటాయించారో అంతవరకే మఠాలు నిర్మాణాలు చేసుకోవాలి, దాంట్లో ధార్మిక కార్యక్రమాలు అయితే నిర్వహించాలి. అయితే అనంతర కాలంలో మఠాలు పూర్తిగా వ్యాపారక ధోరణితో ఉన్నట్లుగా కూడా విమర్శలు కూడా రావడం జరిగింది. ఇచ్చిన ప్లేస్ కన్నా కూడా విశాఖ శారదా పీఠంతో పాటు ఇతర మఠాలు కూడా అదనంగా స్థలాన్ని ఆక్రమించి కూడా నిర్మాణాలు జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో టీటీడీ అప్పట్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా దాదాపు పెండింగ్ లోనే వస్తూ జరిగింది. అయితే ఏదైతే అదనంగా నిర్మించిన నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరిస్తూ టీటీడీ గత ప్రభుత్వ హయాంలో చేయటం కూడా విమర్శల పాలైందని చెప్పొచ్చు. దీంతో తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద చర్యలకు ఉపక్రమించింది. అవసరమైతే భవనం కూడా పూర్తిగా కూల్చేస్తామని కూడా గతంలో టీటీడీ చైర్మన్ ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూల్చేయకుండా భవనాన్ని స్వాధీనం చేసుకొని వాటిని ఏదైనా భక్తులు కేటాయించడమో మరో కార్యక్రమానికి ఉపయోగించడమో చేస్తామన్నట్లుగా కూడా టీటీడీ ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది శివాని.